మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మహిళలు మిస్సింగ్ అయిపోయారు, మహిళలు చాలామంది అదృశ్యం అయిపోయారు. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆమెని మీడియా ముందు వచ్చి మాట్లాడినప్పుడు ఈరోజు మహిళలకు అన్యాయం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అని మాట్లాడుతున్నారు. అలా మాట్లాడే వైసీపీ నాయకులకు నేను ఒకటి అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు కర్నూలులో ఒక సుగాలి ప్రీతి అనే ఆడబిడ్డ 9వ తరగతి జరుగుతున్న ఆడబిడ్డ చనిపోతే, మానభంగానికి గురై చనిపోతే ఆ బిడ్డ కోసం బలంగా వచ్చి కర్నూలు నడిబొడ్డున బహిరంగ సభ పెట్టి ఆ కుటుంబం తరపున ఆ బిడ్డ తల్లికి న్యాయం జరగాలని ధైర్యంగా మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని తెలియజేస్తున్నాను. ఈరోజు జనసేనలో వీర మహిళ విభాగం అనే మహిళల కోసము వీర మహిళని నామకరణం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేస్తున్నాను. ఏదైతే గతంలో వైఎస్ఆర్సీ పరిపాలనలో 33,000 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారనేది పవన్ కళ్యాణ్ గారి మాట చెప్పినది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా మాట్లాడినారు తప్ప ఇప్పటికీ మహిళలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేస్తూ, ఇంకొకటి వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్పీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తను కన్న తల్లికి తోపుట్టు చెల్లెలికి అన్యాయం చేసిన వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి కాదా అని తెలియజేస్తున్నాను. మీరు మహిళలకు అన్యాయం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు బయటికి వచ్చి మాట్లాడాలంటున్నారు. మరి మీ అధినాయకుడే కన్న తల్లికి తోపుట్టు చెల్లికి అన్యాయం చేసి ఈరోజు కోర్టు మెట్లెక్కే పరిస్థితికి తీసుకొచ్చిన వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అలాగే వివేకానంద రెడ్డి హత్యకు గురైతే ఈరోజు తన తోపుటైనటువంటి సునీత గారికి ఏ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారని ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు నేను అడుగుతున్నాను. కనుక మీరు 1,000 ముందు చూపించే ముందు 4,000 మీ వైపు చూపిస్తాయని గుర్తుపెట్టుకొని కూటమి ఎమ్మెల్యే గారి మీద, జనసేన నాయకుల మీద మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడవలసిందిగా వైఎస్ఆర్సీపీ నాయకులకు నేను హెచ్చరిస్తున్నాను.